అంతమొందించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రజలని చెప్పి నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే తరహాగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి 14 ఎంపీలు మనము గెలిపించి ఢిల్లీకి పంపించాలని చెప్పి కంకణం కట్టుకొని రోజుకు రాష్ట్రంలో 3 మీటింగ్లు మన ముఖ్యమంత్రి తిరుగుతా ఉన్నాడు. మరి మనం కూడా కావున ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా మీరు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకోవాలి. మొన్న నేను చూసిన ఇమాం మౌజేలు మసీదులల్లా और एक बार अपने వివేకులు ఆనా అని చెప్పి కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలా వివేక్ ఏం చెప్తున్నాడు, మీరు వివేకం తెచ్చుకుంటే వివేక్ ఈసారి బీజేపీ కోటేయని చెప్తున్నాడు. ఈసారి మీరు ఆలోచన చేయండి. అందుగురించే ఇదే ఇమాం మౌజేలకు మీరందరూ కూడా ఒక ఫత్వా జారీ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ మైనార్టీల యొక్క అండ ఉంటేనే మరి మీకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుందని చెప్పి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓన్లీ ముస్లిం మైనార్టీకి సంబంధించి క్రిస్టియన్ సంబంధించినటువంటి ఓట్లు 130,000 నుంచి 140,000 ఓట్లు ఉన్నాయి. మరి హనుమంత్ రెడ్డి గారు 80 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ గాంధీనగర్ లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి మరి పెద్దలు గౌస్ భాయ్ గారికి అజీం భాయ్ గారికి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్షద్ భాయ్ గారు, ప్రధాన కార్యదర్శి టీపీసీసీ పున్నారెడ్డి గారు, రహమతుల్లా గారు 125 డివిజన్ నాయకులు, అదేవిధంగా యువ నాయకులు రినీష్ గారు, మరి ఈ మధ్యనే పార్టీలో సీఎం గారి సమక్షంలో పార్టీలో చేరినటువంటి మైనారిటీ నాయకులు, ఒక మంచి పేరున్నటువంటి నాయకులు జగద్గిరిగుట్ట రషీద్ భాయ్ గారు, మీ అందరికీ లక్ష్మమ్మ గారు, మీ అందరికీ కూడా కృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా అఫ్జల్ భాయ్ గారు, గఫార్ గారు, మీ అందరికీ సోదరులకు అందరికీ కూడా పార్టీ కోసం రోజు పొద్దున్న లేచి నుంచి పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా మంది మిత్రులు మాట్లాడారు. నాకు ఇంకొక రాలేవు. అక్కడ మణిపూర్లో మహిళల్ని నగ్నంగా రోడ్ల మీద మర్డర్లు రేపులు చేసిన పరిస్థితి. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? మనం కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకంటే మణిపూర్లో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులు వేసి లోపలేయడం, లేకపోతే మర్డర్లు చేసి అక్కడే వదిలేయడం. రేపొద్దున ఇదే ఒక మణిపూర్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపొద్దున బీజేపీని మనం తరమకపోతే ఇది కూడా ఒక మణిపూర్ అయ్యే పరిస్థితి. ఇది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మన దేశం ముందుకు పోతుంది. అయితే కొత్తగా రామ్ మందిర్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఉన్న హిందువులు కూడా ప్రతి ఒక్కరు దేవుడికి మొక్కుతారు, పొద్దున్న లేగానే పూజలు చేస్తారు. కానీ ఎప్పుడు కూడా దేవుడిని రాజకీయాలకి లాగలేరు. మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న డ్యూటీ ఏంటంటే దేవుడిని రాజకీయాలకు లాగము, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దున దేశం ముందుకు పోవాలన్నా కూడా సెక్యులర్ వేలో ముందుకు పోవాలి. మైనారిటీలని, మహిళల్ని, యువకులని ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని కలిసిపోతేనే దేశం ముందుకెళ్తుంది. కొత్తగా 400 పార్ అంటున్నారు. 400 పార్ కాదు, చాయ్ వాళ్ళ పరార్ అనే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. దీనిలో మనల్ని మనం ముంచుకుంటాం కానీ పక్కన వచ్చి ముంచేంత సత్తా ఎవరికి లేదు. ఇది మనం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా మనం పైకి వస్తాం. 1,00,000 మెజారిటీ కూడా తెచ్చుకునే ఛాన్స్ మనకు ఉంది. అయితే
ఇక్కడున్న మహిళలు యువకులు నేను ఎక్కడ పోయినా కూడా కంప్లైంట్ ఏంటంటే మమ్మల్ని ఎలక్షన్ వరకు వాడుకుంటారు, ఎలక్షన్ తర్వాత మనం పక్కన పెట్టేస్తారు. మాకు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి పోయినా కూడా, ఏ గల్లీకి పోయినా కూడా, ఏ వాడకి పోయినా కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని తప్పకుండా పార్లమెంట్కి పంపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకున్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ సెంట్రల్ మేనిఫెస్టో పాంచినాయో ప్రతి ఒక్కరికి పూసగుచ్చే విధంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏవైతే వేరే పార్టీలు కులాల పేరుతోని, మతాల పేరుతోని రాజకీయాలు చేస్తున్నాయో వాళ్ళ గురించి కూడా జనాల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా జనాలు అర్థమవుతున్నాయి. వాళ్ళకు కూడా రోజులు మారుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా త్వరలో బీజేపీని గద్ద దింపే దశలో వెళ్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియదు. हमारे भाई जितने स्टेज पर बैठे हैं और स्टेज के नीचे जितने भी भाई हैं, सब भाइयों को, सब बहनों को एक अपना जितने भी कोशिश करो अपना खून की ओर जाया होने नहीं देना और जाना है, एक दूसरे को मोहब्बत से रहना है, एक दूसरे को तसल्ली के साथ अपन करना है, तो पहले बीजेपी को हटाना है. और मेरे भाइयों आज మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కానీ, పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కానీ, ఇంకా గ్యాస్ సిలిండర్ 500కి అందడం లేదు అన్నటువంటి వాళ్ళు కానీ, కరెంట్ బిల్లు రావడం లేదు అన్నటువంటి వాళ్ళు కానీ, జీరో కరెంట్ బిల్ రావడం లేదన్నటువంటి వాళ్ళని కూడా हिंदुस्तान के अंदर हमारे ऊपर कांग्रेस की गवर्नमेंट को लाना है, कांग्रेस की गवर्नमेंट काम कराना है, बल्कि एक ही जस्तजू में सब लगे हुए, उसी की मेहनत का आज ये नतीजा है. तो यहाँ पे आए हुए सभी हमारे मेहमान खुसूसी भाई दिनेश रेड्डी साहब और जनाब अरशद शेख साहब और हमारे हनुमंत रेड्डी साहब, भूपत रेड्डी साहब, श्रीशैल अमन्ना और हमारे पुन्ना रेड्डी साहब, जोशना मैडम, दिल से शुक्रिया अदा करता हूं कि आप हजरात और आप लोग सब जितने भी है हमारे महिला मंडल के लक्ष्मक्का है और जितने भी औरतें यहाँ पे आई हुए, सबका हमारी टीम पूरी टीम आप सबका तहे दिल से शुक्रिया अदा करती है कि आप लोग भी हमारे साथ में अपने जज्बात को लेके शाना बाशाना आगे बढ़ रहे. ऐसे हम सब आगे बढ़े और यहाँ के ये पार्लियामेंट्री के अंदर बैक्सल मलकाजगिरी के अंदर कांग्रेस का झंडा लहराने का है अपने को कैसा भी, तो इसके लिए भाई मेहनत करना है, कोशिश करना है. तो अभी मैं इसी यहाँ तक की अपनी बात को खत्म करके आप सब हजरात का शुक्रिया अदा करता हूँ.